నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు స్కంద గార్డెన్. ఈరోజు మనం ఒక నర్సరీ కాదండి, మొత్తం 5 నర్సరీలని మనం చూడటానికి బయలుదేరాం. ఇదేంటో మీరు గుర్తుపట్టారా? అదేనండి మన ప్రకాశం బ్యారేజ్. ఇది మనం చూస్తూ మనం ఇప్పుడు బందర్ రోడ్లో ఉన్న నర్సరీలన్నిటిని చూసేద్దామండి. ఈ బందర్ రోడ్లో ఒకే రోడ్లో 5 నర్సరీలు ఉన్నాయండి. అవేంటో చూస్తూ మనం ఫస్ట్ ఒక నర్సరీ గురించి తెలుసుకుందాం. ఈ నర్సరీలో ఏ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి కాస్ట్లు కూడా తెలుసుకుందాం. ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే బందర్ రోడ్లో ఉన్న ఈ 5 నర్సరీలు కనుక మీకు తెలిస్తే ఆ నర్సరీల్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. బందర్ రోడ్లో మొదటగా బృందావన్ గార్డెన్స్కి వెళ్ళానండి. అక్కడ దాని ఎదురుగా కొంచెం దూరంలో ఆపోజిట్లో ఒక నర్సరీ ఉంది. ఆ నర్సరీ పేరు నేను స్కిప్ చేసేస్తున్నాను. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్లో ఆ నర్సరీ పేరు చెప్పండి. తర్వాత అయ్యప్ప నర్సరీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మ నర్సరీ, ఆ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా విజయదుర్గ నర్సరీ. ఈ నర్సరీస్ అన్నిట్లో మొక్కలు వాటి కాస్టులను కూడా నేను మెన్షన్ చేస్తానండి. ఒకసారి ఈ నర్సరీ మీరు ఎప్పుడన్నా విజయవాడలో ఈ నర్సరీకి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నేను ఒక్కొక్క నర్సరీకి ఒక్కొక్క వీడియో పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఏ నర్సరీ బెస్ట్ అనిపిస్తుందో, మీరు ఈ నర్సరీలో ఏమైనా మొక్కలు కొన్నారో అవి కామెంట్స్లో చెప్పండి. నేను సంధ్య, వెల్కమ్ టు స్కంద గార్డెన్. ఈరోజు మీకు కొత్త నర్సరీ పరిచయం చేస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. ఇది విజయవాడలో బందర్ రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప నర్సరీ. ఈ నర్సరీలో మొక్కలు రేట్లు ఏమేమి దొరుకుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ అయ్యప్ప నర్సరీ అండి. ఈ అడ్రస్ అండి? అడ్రస్ కుప్పమిల్లి సెంటర్, విజయవాడ రోడ్డు, కుప్పమిల్లి సెంటర్. ఓకే. చూసారు కదండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో. అరౌండ్ మార్నింగ్ 11:30 అయిందండి నేను వెళ్ళేసరికి. ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది. పాపం ఈ నర్సరీ ఓనర్ చూస్తే నాకే జాలి వేసింది. ఇంతవరకు టిఫిన్ కూడా తినలేదు మేడం అన్నాడు. మొక్కల రేట్లు అడగటానికి కూడా నాకు మనసు రాలేదు. ఎందుకంటే పాపం అంత కష్టపడుతూ వర్కర్స్ రాలేదు, నేనే చేసుకుంటున్నాను మేడం అని పాపం అక్కడున్న ఇంకొక అసిస్టెంట్ని, ఒక వర్కర్ని నాకు ప్రొవైడ్ చేశారు రేట్లు అవి చెప్పడానికి. నిజంగానే పాపం ఆయన చూసి నాకు చాలా జాలేసిందండి. 11:30 అయినా కూడా ఇంకా పాపం టిఫిన్ చేయలేదంట. టిఫిన్ చేయకుండా అంత కష్టపడుతూ ఎండకి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేక కొన్ని మొక్కల్ని అక్కడున్న ఇంకో వర్కర్ ద్వారా నేను రేట్లు తెలుసుకొని అవి మీకు చెప్తాను. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ కూడా 30 రూపీస్ నుంచి స్టార్ట్ అన్నారు. బిగోనియా ప్లాంట్స్, ఆర్చిడ్స్, కలాడియమ్స్, సక్యులెంట్స్, క్యాక్టస్, పాయింట్సెటియా, కలాంచియో. ఇంకా ఇక్కడ హ్యాంగింగ్స్ పెద్ద వెరైటీలు అయితే ఏం లేవండి. ఓన్లీ టర్టిల్ వైన్ పింక్, నార్మల్ టర్టిల్ వైన్ మనం రెగ్యులర్గా చూసేదే ఉంది. హ్యాంగింగ్స్లో పెద్ద వెరైటీస్ అయితే ఏం లేవు, ఆ 2 మాత్రమే ఉన్నాయి. తర్వాత యాంథూరియమ్స్, ఎరికాఫార్మ్స్, కలాతియా ప్లాంట్స్ ఉన్నాయి. అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సిమెంట్ పాట్స్ ఉన్నాయి. ఇంకా గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ మొక్క ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఈ పేరేంటో. ఇది లాస్ట్ టైం వీడియోలో నేను మెన్షన్ చేశానండి మొక్క పేరు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సోలికా, లెమన్, టేబుల్ లెమన్, కొబ్బరి మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్, చాలా మొక్కలు ఉన్నాయండి. నెక్స్ట్ టైం మీకు నేను దగ్గరుండి ప్లాంట్ రేట్స్ అన్నీ చెప్తాను మేడం అని ఆయన మాట ఇచ్చారు. మాండివిల్లా క్రీపర్ అండి ఇది. టేబుల్ లెమన్, ఇది పుల్లగా ఉంటుంది, పెద్ద స్వీట్ ఉండదండి. మన షో పర్పస్ కింద పెట్టుకోవచ్చు.
ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మా ఇంట్లో కూడా ఈ ప్లాంట్ ఉంది. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా గోడకి పక్కగా టేప్ అంతా సర్దుకున్నారు. ఇది టోటల్ వ్యూ అండి గార్డెన్. చూడండి పాపం ఎండకి ఎలా కష్టపడుతున్నారో వాళ్ళు. అంటే లోడ్ వచ్చింది సర్దుకుంటూ ఉన్నారు. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్టింగ్. హైబ్రిడ్ వెరైటీ 60, 80 అట్లా రకాలు ఉన్నాయని చెప్పారు. ఇది మాస్ రోజ్, టేబుల్ రోజ్ అంటాం కదా అవి. ఇవి 20 రూపీస్కే ఇస్తామని కూడా చెప్పాడు ఆయన. రోజ్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఆ బయట ఉన్న ప్లేస్ అంతా కూడా అవుట్ సైడ్ ఏమో బోగన్విల్లియా పెట్టారు. ఇటు లోపల పక్కేమో రోజ్ ప్లాంట్స్తో ఉంది. ఇండోర్ ప్లాంట్స్ ఏమో కొంచెం లోపలికి పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఆయన ఓనర్ గారు చెప్పారు కదండి అడ్రస్. ఎగ్జాక్ట్గా బందర్ రోడ్లో పప్పుల మిల్లు సెంటర్లో ఉంటుంది అయ్యప్ప నర్సరీ. మీరు ఎవరైనా దగ్గర వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి మొక్కలు తీసుకోవచ్చు. సీజనల్స్ కూడా వచ్చి ఉన్నాయి. అలాగే సాయిల్ కూడా ఇక్కడ అమ్ముతారండి. గార్డెనింగ్లో డెకరేషన్ బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో నేను లాస్ట్లో కూడా కొన్ని పిక్స్ యాడ్ చేస్తానండి. మీరు నిదానంగా చూడాలి అనుకున్న వాళ్ళు ప్లాంట్ పిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పేరే?
కటింగ్స్ ఎంత పడతాయి బాబు? ఇవి ఎంత పడతాయి? 180. ఇవి కాలియర్స్